హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి వ్లాగ్స్. ఈ వీడియోలో నేను 9 గురువారాల సాయిబాబా వ్రతం ఎప్పుడు ఎలా చేయాలి అనేది క్లియర్గా నేను చెప్తున్నాను. ఎలాంటి ప్రసాదాలు పెడితే బాబా గారికి ఇష్టము, ఏ టైంలో పూజ చేసుకోవాలి అండ్ బాబాకి అభిషేకం కూడా నేను ఇందులో ఎలా చేసుకోవాలనేది నేను చెప్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా పూజ పీటను పెట్టుకొని దానిపైన ఎర్రని వస్త్రం కానీ పసుపు వస్త్రం కానీ పెట్టి అమర్చుకోవాలి. ఈ పూజ ఆడవాళ్ళు కానీ మగవారు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. 9 వారాలు క్రమం తప్పకుండా చేస్తే మనం ఏ కోరిక కోరుకున్నా కంపల్సరీగా అవుతుంది, 100% అవుతుంది. సో ముందుగా బాబా ఫోటోకి బొట్లు పెట్టుకొని ఇలా పువ్వులు పెట్టుకొని అలంకరించుకోవాలి, పీట పైన పెట్టుకోవాలి. ఇవే పువ్వులు పెట్టుకోవాలని ఏం లేదు, ఏ పువ్వులైనా పర్వాలేదు. నాకు ఇక్కడ అవైలబుల్ ఉన్నవి నేను పెడుతున్నాను. బాబా గారి ప్రతిమ ఉంటే కనుక మీరు దానికి బొట్లు పెట్టి బాబా ఫోటో ముందు ఒక ఆసనం లాంటిది వేసి దానిపైన పెట్టుకోవాలి. నా దగ్గర ఉందని చెప్పి నేను పెడుతున్నాను, మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఈ పూజ చేసినప్పుడు ఖాళీ కడుపుతో అస్సలు చేయకూడదు వ్రతం అనేది. పాలు కానీ కాఫీ కానీ టీ కానీ ఏవైనా పళ్ళు తీసుకొని చేసినా పర్వాలేదు. ఒక్క పూట భోజనం చేస్తే చాలు, రాత్రి టిఫిన్ అనేది చేసుకుంటే సరిపోతుంది. మరీ కఠిన ఉపవాసం అన్నది ఈ పూజకు కానీ ఈ వ్రతం కానీ పనికిరాదు. ఇలా బాబాని పెట్టుకున్న తర్వాత చుట్టూ పువ్వులతో అలంకరించుకోవాలి. నేను ఇలాగా సింపుల్గానే చేశాను, ఎక్కువ హడావిడి ఏం చేయలేదు. మనం ఏ పూజనైనా గణపతి పూజతోనే కదా స్టార్ట్ చేస్తాము. నా దగ్గర వినాయకుడిది పంచలోహాలది చిన్న విగ్రహం ఉంటే దానికి బొట్లు పెట్టి అటు సైడ్ అన్నది నేను పెట్టుకున్నాను. నాకు లెఫ్ట్ సైడ్ నేను పెట్టుకున్నాను, మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇలా చిన్న విగ్రహం ఉంటే సరిపోతుంది. ఇది లేని వాళ్ళు పసుపుతో కూడా వినాయకుడిని చేసుకొని పూజించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీపాల కోసం నేను ఇక్కడ చిన్న పీటను అనేది పెట్టుకున్నాను. దానిపైన తమలపాకులు పెట్టి దీపాలు అనేవి నేను నెయ్యి దీపాలు పెట్టుకున్నాను. మీకు నెయ్యి దీపాలు అవైలబుల్ లేకపోతే నూనెతో కూడా పెట్టుకోవచ్చు. మనము ఎలా చేసామనేది కాదు, ఎంత భక్తితో చేసామన్నదే ఇక్కడ ముఖ్యము. నేను ఇలా దీపాలకి బొట్లు పెట్టి నేను పెట్టుకున్నాను. ఆచమనం కోసం నేను ఉద్దరణతో నీళ్ళు అన్నవి అక్కడ వినాయకుడి వెనుక పెడుతున్నాను. ఏ పూజకైనా మనం ఆచమనం చేస్తాం కదా, సో ఉద్దరణతో నీళ్ళు అనేది పెట్టుకోవాలి. సో ఇంకా లేట్ చేయకుండా వినాయకుడి పూజ అయితే నేను స్టార్ట్ చేసేసాను. ఎప్పుడైనా వినాయకుడి పూజ గరిక పూసలతో చేస్తే చాలా మంచిది. అవి ఉన్నవాళ్ళు మీరు చేయొచ్చు. నాకు ఇక్కడ అవైలబుల్ లేవని చెప్పి నేను పువ్వులు అక్షింతలతోనే నేను చేస్తున్నాను. దీపాలు వెలిగించుకున్నాక కొన్ని అక్షింతలు బాబా ఫోటో మీద వేసి బాబా విగ్రహం మీద కూడా వేసి కొన్ని మనం వెనక అన్నది విడిచిపెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్న తర్వాత ప్రసాదాలు అయితే మనం పెట్టేయాలి. దీపాలు వెలిగించేసాం కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ ప్రసాదాలు ఏం చేయట్లేదు. బాబా వ్రతంకి ఏ ప్రసాదాలు ఉండాలో అవే ఇక్కడ నేను పెడుతున్నాను. ఒకటి అటుకుల పాయసం చేశాను, అప్పటికప్పుడు తీపి వస్తువులే చేయాలి కాబట్టి. అండ్ చక్కెర గుళికలు పటిక బెల్లం అనేది నేను పెడుతున్నాను. ఈ 3 చాలా ఇంపార్టెంట్. అటుకుల పాయసం లేకపోతే గ్లాసుడు పాలు పెట్టిన ప్రసాదంకి చాలా మంచిది. ఎక్కువ ప్రసాదాలు లేకపోయినా ఒక్క ప్రసాదంతో అయినా మనము పూజను అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. నార్మల్గా ఆడవాళ్ళకి పీరియడ్స్ కానీ లేకపోతే ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ వీక్ స్కిప్ చేసేసి నెక్స్ట్ వీక్ నుంచి పూజ యథావిధిగా చేసుకోవచ్చు. ఇంకా వినాయకుడి పూజ మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేసి అక్షింతలు వేసి ఆచమనం చేసుకొని పూజ అన్నది స్టార్ట్ చేసుకోవాలి. బాబాకి అభిషేకం అన్నది ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను పంచామృతాలతో బాబాకి అభిషేకం మన ఇంట్లో మనం ఎలా చేసుకోవాలి అని అన్నది. పూజ ఎక్కువ కష్టంగా ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మనం ఎలా చేసామన్నది కాకుండా ఎంత భక్తితో చేసామన్నది అవసరం. ఇక్కడ పూజకి ఎక్కువ ప్రసాదాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క ప్రసాదంతో కూడా పూజ అన్నది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ అభిషేకం కోసం ఒక పళ్ళెం తీసుకొని అందులో బాబాకి బొట్లు పెట్టి నేను ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు పంచామృతాలతో అభిషేకం అన్నది స్టార్ట్ చేస్తాము. అండ్ మనం ఇందులో పళ్ళరసం కానీ లేకపోతే ఇంకేవైనా సరే చెరుకు రసము కొబ్బరి నీళ్ళు ఏవైనా యూస్ చేయొచ్చు. ఈ పంచామృతాలు అనే ఏం లేదు. ఈ పంచామృతాలతో పాటు అవి కూడా వాడాలి, లేకపోతే పంచామృతాలతో చేస్తే సరిపోతుంది. ఇక్కడ పంచామృతాలు అంటే పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి నేను తీసుకున్నాను. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు కూడా మనం వాడతాము, అవి కూడా నేను తీసుకున్నాను.
అభిషేకము ఇలా ఇప్పుడు ఈ వ్రతం చేసినప్పుడే కాకుండా నార్మల్ డేస్లో, అంటే ప్రతి గురువారం మనం ఇంట్లో నార్మల్గా బాబాకి అభిషేకం చేసుకొని దీపం పెట్టుకోవచ్చు. అలా చేస్తే చాలా మంచిది. మీరు ఎవరైనా సరే అలా చేయనట్టయితే ఈ వీక్ నుంచి అలా ఫాలో అవ్వండి, మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. వాడని నీళ్ళు గ్లాస్తో తీసుకొని అభిషేకం అన్నది స్టార్ట్ చేస్తున్నాను నేను. ముందు నీళ్ళు వేసుకొని అభిషేకం స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత పాలు తర్వాత పెరుగు తర్వాత నెయ్యి తర్వాత తేనె తర్వాత పంచదార, లాస్ట్లో కొబ్బరి నీళ్ళతో అభిషేకం అన్నది నేను చేస్తున్నాను. పూజ ఉదయానికే చేయాలని రూల్ అయితే ఏం లేదు. మనం యథావిధిగా ఉదయం లేచి తలస్నానం చేసి ఇంట్లో దీపాలు పెట్టుకొని బాబా వ్రతాన్ని అయితే మనము స్టార్ట్ చేసుకోవాలి. లాస్ట్ రోజు ఉద్యాపన అయితే ఇవ్వాలి, అది 9వ రోజు. ఆ రోజు కనీసం 9 మందికి కానీ పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి ఈ వాయినాలు అనేవి ఇవ్వాలి. వాయినాల్లో బాబా వ్రత పుస్తకాలు, చక్కెర గుళికలు, పటిక బెల్లము, మనం ఏవైతే ప్రసాదాలు చేసామో అవి వాళ్ళకి వాయనంగా ఇచ్చి పంపించాలి. అదే ఉద్యాపన చేసి 9 వారాలు కంప్లీట్ అయినట్టు. అభిషేకం చేసేంతసేపు మనము స్వామిని మనసులో ధ్యానించుకుంటూ ఉండాలి. మంచిగా మంత్రాలు చదువుకోవాలి. మనకి బుక్లో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ అభిషేకం అన్నది మనము బయట చేయలేకపోవచ్చు. ఇంట్లో ఇలాగా మనం నిష్ఠతో చేసుకుంటే చాలా మంచిది. పళ్ళ రసంతో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. కాకపోతే నేను ఇక్కడ పంచామృతాలతోనే చేశాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక బాబాకి బొట్లు పెట్టి 2 అక్షంతలు 2 పువ్వులు వేసి నమస్కరించుకోవాలి. తర్వాత బాబాకి తాంబూలం అన్నది సమర్పించాలి. తాంబూలం కోసం మీరు ఎలాంటి పళ్ళు పెట్టినా పర్వాలేదు, లేకపోతే తాంబూలంకి 2 అరటిపళ్ళు పెట్టినా సరిపోతుంది. ఎక్కువ పెట్టే అంత పని కూడా లేదు. నా దగ్గర ఉన్నాయని చెప్పి నేను ఇలా పెడుతున్నాను. తాంబూలం కోసం 2 ఆకులు, 1 చెక్క, 1 చిల్లర పైసా, 2 అరటిపళ్ళు, ఒక్కపొడి అన్నది తాంబూలంకి పెడితే చాలా మంచిది. నేను అది ఉందని చెప్పేసి నేను పెట్టాను. అండ్ వాయినాల్లో కూడా చాలామంది పెడతా ఉంటారు, నేను కూడా పెడతా ఉంటాను. ద్రాక్ష పళ్ళు, 1 యాపిల్ పండు అన్నది నేను పెట్టాను. ఇవన్నీ కడిగేసి తాంబూలం కింద పెట్టుకోవాలి. 1 చామంతి పువ్వు కూడా పెట్టాను, ఒక సైడ్ పెట్టేశాను. ఇప్పుడు ధూపం కోసం అగరబత్తుల ధ్వని అయితే మనము వేయాలి దేవుడికి. సాంబ్రాణిది కూడా చాలామంది వేస్తూ ఉంటారు, కాకపోతే బాబాకి అగరబత్తుల ధ్వని అంటేనే ఇష్టము. అదే చాలా ముఖ్యం కూడాను. అది వేసాక ఈ అగరబత్తుల ధ్వని ఏదైతే వస్తుందో దాన్నే విభూతిగా మనం పెట్టుకోవాలి. అదే దేవుడి బొట్టు కింద మనం తీసుకోవాలి. ఫైనల్గా హారతితో అయితే అభిషేకాన్ని నేను ఎండ్ చేశాను. హారతి బాబాకి ఇచ్చాక మనం ఇంట్లో వాళ్ళకి మనము తీసుకొని దండం పెట్టుకోవాలి. అభిషేకం కంప్లీట్ అయిపోయాక లేచి ఒకసారి నిల్చొని అక్షింతలు వేసి 3 ప్రదక్షిణలు చేశాక సాయిబాబా అష్టోత్తరాలు ఇంకా బాబా కథను చెప్పుకొని ఫైనల్గా కొబ్బరికాయ కొట్టి పూజనైతే ఎండ్ చేయాలి. హారతి ఇచ్చాక పూజ అన్నది కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిపోయాక బాబా దగ్గర పెట్టిన ప్రసాదం మనం కొంచెం తీసుకొని ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా పంచిపెట్టచ్చు. పంచామృతం కూడా ఇంట్లో వాళ్ళకి కొద్దిగా ఇవ్వాలి. సో కంప్లీట్గా చూసారు కదా సాయిబాబా వ్రతాన్ని. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఇందులో మిస్టేక్స్ అనిపించినా సరే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అది నెక్స్ట్ వీడియో నుంచి లేకుండా క్లియర్ చేసుకుంటాను. సో వీడియో చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్లో నేను ఉద్యాపన ఎలా ఇచ్చానో సరే ఆ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఎలా చేసుకున్నానో కూడా మీకు అందులో ఇంకోసారి క్లియర్గా నేను చెప్తాను. 9 మందికి ఎలాగో ఉద్యాపన ఇస్తే పూజ అన్నది కంప్లీట్ అవుతుంది కాబట్టి లైక్ షేర్